అందుకే తండ్రి చెప్పేటటువంటి ఉపదేశాన్ని మనం మర్చిపోకూడదు. తండ్రి ఇచ్చేటటువంటి సందేశాన్ని మనం మన హృదయంలో పెట్టుకోవాలి. సామెతల గ్రంథం 3:1 చదవండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయను. నీ తండ్రి యొక్క ఉపదేశము, నువ్వు తండ్రి చెప్పేటటువంటి మాటలు నీకు ఏమి కలుగు చేస్తాయంటే దీర్ఘకాలము శాంతిని కలుగు చేస్తాయి. నీ తండ్రి చెప్పేటటువంటి ఉపదేశం నువ్వు అంగీకరించిన ఎట్లా, ఆయన చెప్పేటువంటి మాటలు నీ హృదయంలో బదిలిపరుచుకోవటం వల్ల నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా తీర్చిదిద్దబడతావు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మీరు మీ తండ్రి యొక్క ఉపదేశమును అంగీకరించి ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క మాటలను మీ హృదయంలో భద్రపరచుకోండి, మీ హృదయంలో భద్రపరచుకోండి. మీ తండ్రి అనుక్షణం మీ గురించి ఆలోచించండి. తండ్రి నిన్ను సరైన మార్గంలో నడుపుతూ ఆయన ఇచ్చే ఉపదేశాన్ని మర్చిపోకుండా ఆయన చెప్పే మార్గంలో, ఆయనకి ఇష్టమైన మార్గంలో మీరు పోవాలని ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీ అందరికీ గమనించుకుంటాను.